ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండు ఎలా వర్క్ అవుతూ ఉంటాయి? సో ఇప్పుడు మనం బాగా వింటున్నాం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి మేము కాంపౌండ్ రిటర్న్స్ ద్వారా చాలా డబ్బులు సంపాదించామని. కాంపౌండ్ రిటర్న్స్ అనేవి ఎలా వస్తాయి, అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా వర్క్ అవుతూ ఉంటుంది? అట్ ది సేమ్ టైం మీరు బ్యాంక్ దగ్గర కావచ్చు, లేదంటే బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు వడ్డీ కోసం డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సో రూపాయి వడ్డీ అని చెప్పి, ₹2 వడ్డీ అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ బ్యాంక్స్ వాళ్ళు మాత్రం మేము 10% వడ్డీకి ఇస్తాము, 12% వడ్డీకి ఇస్తాము, 18% వడ్డీకి ఇస్తామని చెప్తూ ఉంటారు. అసలు 12% వడ్డీ అంటే ఏంటి? అదేవిధంగా బయటకు వెళ్ళిన వాళ్ళు బయట కనుక మీరు కనుక వడ్డీకి డబ్బులు తీసుకున్నట్లయితే వాళ్ళు మాత్రం ₹2 వడ్డీ అని చెప్తూ ఉంటారు. సో ఈ యొక్క పర్సంటేజ్ బ్యాంక్స్ వాళ్ళు పర్సంటేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా చక్ర వడ్డీ అనేది ఎలా వర్క్ అవుతూ ఉంటుంది, అదేవిధంగా నార్మల్ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. అట్ ది సేమ్ టైం మీరు కనుక ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కనుక పెట్టుబడులు కనుక పెట్టుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూస్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్, సో ఇందులో భాగంగా ఎంత రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. వడ్డీకి ఎంత డిమాండ్ ఉందంటే, సో మనం చూసినట్లయితే మనకు అత్యవసరమైన సమయంలో డబ్బుల కోసం ఎవరికైనా వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా నార్మల్ మన రిలేటివ్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, మనకి వడ్డీ వేసి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వడ్డీలో మనకి 2 రకాలు ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్, ఇందులో ఏంటి అంటే సో చాలా క్యాజువల్ గా వచ్చే వడ్డీ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఇవి కాంపౌండ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్తాను. వాటికంటే ముందుగా అసలు పర్సంటేజెస్ గురించి తెలుసుకుందాం. బ్యాంక్స్ లో మేము 12% వడ్డీకి ఇస్తామండి అని చెప్పి అంటూ ఉంటారు. 12% వడ్డీ అంటే ఏంటి? 12 డివైడెడ్ బై 12 మంత్స్ అనమాట. టెన్యూర్ ఎంత ఉంటుంది? 1 year కి 12 months. సో 12 months కి ఎంతది? 12/12 ఈక్వల్స్ టు ₹1. అంటే రూపాయి వడ్డీకి బ్యాంక్ వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల బ్యాంక్ వాళ్ళు 6% వడ్డీకి ఇస్తామని చెప్పి అన్నారని అనుకుందాం. సో 6 డివైడెడ్ బై టెన్యూర్ ఎంత మనకి? 12 months. కాబట్టి 6/12 ఈక్వల్స్ టు హౌ మచ్? 0.5 అంటే ₹1. అంటే 50 పైసల వడ్డీకి మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి అర్థం అనమాట. ఓకే, సో ఇది క్లారిటీ వచ్చేసింది కదా ఇక్కడతో. నెక్స్ట్ వచ్చేసి మీరు రూపాయి వడ్డీకి తీసుకున్నారని చెప్పి అనుకుందాం. సో రూపాయి వడ్డీకి తీసుకున్నారంటే దాని అర్థం ఏంటి? 12% వడ్డీ అని చెప్పి అర్థం. ఓకే, ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వర్క్ అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి తెలుసుకుందాం. వీరన్నిటికీ 2 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. నేనైతే ఏదో స్కూల్లో లాగా మీకు వాళ్ళు చెప్పడం లేదు. మీరు ఫనీగా అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ లైక్ బోరింగ్ గా ఉంటుందేమో. కాకపోతే ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత యూస్ఫుల్ అవుతుందో లైఫ్ లో మీరు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ సింపుల్ ఫార్ములాస్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే. సో మీకోసం ఒకసారి, సో సింపుల్ ఇంట్రెస్ట్, మనకి ఇంట్రెస్ట్ 2 రకాలు ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్, అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇది అనమాట. సో ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సో మీకోసం అంతా క్లియర్ గా రాయడం జరిగింది అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు, సో PTR/100 ఇస్ నథింగ్ బట్ PRN డివైడెడ్ బై 100 అనమాట. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఫార్ములా అయితే ఉంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ P of 1 plus R/100 హోల్ పవర్ ఆఫ్ N అనమాట. దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ మనం ద అమౌంట్ ఆఫ్ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్, సో అమౌంట్ అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఏ అని చెప్పి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్స్ట్ P వచ్చేసి ప్రిన్సిపల్ మనకు తెలుసు కదా, R is equals to the annual interest rate. సో అంటే సంవత్సరానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మీరు ఇవ్వడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా నేను, 10% or 12% అంటే ₹1 వడ్డీకి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఎన్ని సంవత్సరాలకి మీరు ఇస్తున్నారు? 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల. సో అది అనమాట. ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి ద అమౌంట్ ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ కనుక్కున్న తర్వాత మైనస్ మనకి ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఎగ్జాంపుల్ 10,000 తీసుకొని చేద్దాం. సో అది నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం, అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్, 2 కూడా ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ₹10,000 వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత? అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R is equals to 10% అనమాట. ఎన్ని ఇయర్స్ కి? మొత్తం 3 సంవత్సరాలకి. అకార్డింగ్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎంత మనకి? P into R into N డివైడెడ్ బై 100. సో 10,000 into 10 into 3 డివైడెడ్ బై 100. సో ఎంత వస్తుంది మనకి చూడండి? 100 into 10 into 3 30 డివైడెడ్ బై 1. సో నథింగ్, ఇంకేం లేదు కాబట్టి వదిలేసాడు. సో ఇది మొత్తం ఎంత మనకి? ₹3,000.
వడ్డీ ఎన్ని సంవత్సరాలకి? మొత్తం టెన్యూర్ ఆఫ్ 3 సంవత్సరాలకి వడ్డీ 10,000 రూపాయలు కనుక ఇచ్చినట్లయితే 3 సంవత్సరాలకి ఎంత వస్తుంది? 3,000 రూపాయల వడ్డీ అనేది అవుతుందన్నమాట. సో సేమ్ ఎగ్జాంపుల్ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చూద్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట, ఎస్ఐ. ఇప్పుడు మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మనకి? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ 10,000, R is equal to 10, అదేవిధంగా N is equals to 3, A is equals to, ఫస్ట్ మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే సో ఎన్ని సంవత్సరాలకి మనకి ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 10,000 రూపాయలు. ఎట్ ది సేమ్ టైం 1 + R అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత? రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ 10 డివైడెడ్ బై 100 హోల్ పవర్ 3. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం దీన్ని. 10,000 యా. సో ఇప్పుడు ఇక్కడ 0 కట్ అయిపోతాయి కాబట్టి యా 10 + 1 హోల్ పవర్ 3 is equals to 10,000 into 11/10 హోల్ పవర్ 3. 10,000 into 1.1 హోల్ పవర్ 3. ఓకే. సో మనకు హోల్ అమౌంట్ ఎంత వస్తుందంటే 13,000 యా. సో మొత్తం ఎంత వస్తుందంటే 13,310 రూపాయలు వస్తుందన్నమాట. ఓకే. సో ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కనుక 10,000 రూపాయలకి డబ్బులు తీసుకున్నట్లయితే 10% ఇంట్రెస్ట్ మీద మొత్తం 13,310 రూపాయలు వస్తుంది. సో ఇప్పుడు మనము టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కుందాం. సో ప్రిన్సిపల్ ఎంత మనకి? 10,000 మైనస్ 13,310 అంటే మనకి ఎంత వచ్చింది? 3,310 రూపాయలు. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 3,000 రూపాయలు మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్లో. కానీ కాంపౌండ్లో ఏమైందంటే 310 రూపాయలు ఎక్స్ట్రా రావడం జరిగింది. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క బెనిఫిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ కనుక ఇప్పుడు ఎంత మొత్తం అమౌంట్ ఎంత? 13,310 రూపాయలు 3 సంవత్సరాలకి అయింది కదా. సో అదేవిధంగా ఆ 13,310 రూపాయల మీద మళ్ళీ మీకు వడ్డీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కాంపౌండ్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చాలా డిమాండ్ అయితే ఉందన్నమాట. సో కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడాను అందులో పెట్టుబడులు పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ లాభాలను అయితే ఆర్జిస్తూ ఉన్నారు. సో అది ఎలా వర్కౌట్ అవుతుందో కూడా నేను చెప్తాను క్లియర్గా, మీరు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టుబడి పెట్టుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఆర్డీస్ కావచ్చు, ఎఫ్డీస్ కావచ్చు, తర్వాత స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడాను సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే బ్యాంక్స్లో మనకు చూస్తున్నట్లయితే సో ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, తర్వాత స్టాక్ మార్కెట్ కావచ్చు, అండ్ కొన్ని స్కీమ్స్ ఎన్పిఎస్ కావచ్చు, పీపీఎఫ్ కావచ్చు, వీటన్నిటిలో కూడాను ఇంకొంచెం ఎక్స్ట్రా రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి అవి కాంపౌండ్ అయ్యి ఎక్కువ రిటర్న్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఓకే. సో రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు వెల్త్ అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అవి మళ్ళీ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనకి దాని మీద రిటర్న్స్ రావడం జరుగుతుంది అనమాట. సో మనీని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. దీని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిప్ కనుక స్టార్ట్ చేశారు అని చెప్పి అనుకుంటే సో ఎంత డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ అనే వ్యక్తి సో ఫర్ ఎగ్జాంపుల్ 25 years అప్పుడు సిప్ కనుక తను స్టార్ట్ చేశాడని చెప్పి అనుకుందాం. స్టార్ట్ చేసినట్లయితే మంత్లీ సిప్ ఎంత? 5,000 రూపీస్ అనమాట. ఆఫ్టర్ 20 years ఎంత మొత్తం తను 12 లక్షల రూపాయల వరకు తాను పెట్టుబడి పెట్టినట్లు అనమాట. ప్రతి నెల కూడా 5,000 రూపాయలు పెట్టుకున్నాడు. సో ఈ విధంగా కార్పస్ ఎంత వస్తుందంటే ఆఫ్టర్ 20 years తనకు వచ్చేది 49,94,231 రూపాయలు రావడం జరుగుతుంది. సో తను పెట్టుబడి పెట్టింది ఎంత? 12 lakhs ఈ యొక్క మొత్తం 20 yearsలో. అండ్ తనకి ఎంత వస్తుంది? 49,94,231 రూపీస్ రావడం జరుగుతుంది. మొత్తం ప్రాఫిట్ ఎంత వస్తుంది దీని మీద? 37,94,231 రూపాయలు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. మీరు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మినిమం అమౌంట్ 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల నుంచి కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు. మొత్తం పెట్టుబడి 5,000 రూపాయలు మేము పెట్టలేము పర్ మంత్ అని చెప్పి అనుకున్నట్లయితే తక్కువ అమౌంట్తో కూడా మీరు సిప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఏంటంటే మళ్ళీ మేక్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ రిటర్న్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో మీకోసం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకా డౌట్ఫుల్గా మీరు ఉన్నారైతే ఈ ఫార్ములాస్ మాకేం అర్థం కావట్లేదు, మేము ఇప్పుడే పెట్టుబడి పెట్టాలి కానీ ఎలా పెట్టుబడి పెట్టాలో మాకు తెలియట్లేదు అని చెప్పి అనుకున్నట్లయితే మీకు గూగుల్లో సో సిప్ క్యాల్కులేటర్ అని చెప్పి ఉంటుంది. జస్ట్ టైప్ చేయండి నేను చూపించినట్లుగా. సో మంత్లీ కనుక ఫర్ ఎగ్జాంపుల్ సిప్ అనేది మీకు క్లియర్గా ఉంటుంది. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్. సో గైస్ మీ యొక్క అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే చెప్తూ ఉన్నాను. సో ఫ్రీక్వెన్సీ సో మంత్లీ కనుక మీరు మంత్లీ పెట్టుకోవచ్చు, వీక్లీ పెట్టుకోవచ్చు, 15 days పెట్టుకోవచ్చు, క్వార్టర్లీ పెట్టుకోవచ్చు, ఇయర్లీ పెట్టుకోవచ్చు. ఇది డిపెండ్స్ అపాన్ యోర్స్. సో యూజువల్గా అందరూ కూడా మంత్లీ అప్లై చేసుకుంటారు కాబట్టి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మంత్లీకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సిప్ అమౌంట్ వచ్చేసి 5,000 రూపాయలు. ఇందాక నేను ఎగ్జాంపుల్ 5,000గా తీసుకున్నాను. 5,000
10 ఇయర్స్కి ఒక 10 ఏళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, యావరేజ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అకార్డింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఒక స్టాటిస్టిక్స్ కనుక మనం చూస్తున్నట్లయితే యావరేజ్ గా 12% రావడం జరుగుతుంది. సో అది కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. సో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ 10% అని చెప్పి అనుకున్నట్లయితే చూడండి ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తను 10 ఇయర్స్ పెట్టుబడి పెట్టాడు, ప్రతి నెల కూడా 5,000. సో ఇన్వెస్టెడ్ అమౌంట్ మొత్తం ఎంత 6 లక్షల రూపాయలు. ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 4,32,740 రూపాయలు రావడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 10 లక్షలు అవుతుంది. 6 లక్షలు 10 లక్షలు అవుతుంది విత్ ఇన్ 10 ఇయర్స్ లో. ఇది జస్ట్ యావరేజ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10% అనమాట. అది కనుక రిటర్న్ కనుక యావరేజ్ గా మనం చూస్తే 12% ఉంది. 12 to 16% అయితే ఉన్నట్లుగా మనకి స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి. సో నేను 12% సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 12% కనుక ఉన్నట్లయితే ఈ టెన్యూర్ కూడా 10 ఇయర్స్ కాకుండా 20 ఇయర్స్ చేద్దాం. చూడండి ఆ యొక్క రిటర్న్స్ ఎంత ఉంటాయో మీకు మంత్లీ. సారీ ఇక్కడ మనకి 121% అయిపోయింది. సో యావరేజ్ రిటర్న్ 12%. ఇక్కడ మనము క్యాల్కులేట్ చేసుకుంటూ వద్దాము ఒక నిమిషం. 10 ఇయర్స్కి ఎంత వచ్చింది మనకి 5,000. 10 ఇయర్స్ 12% రేట్ ఆఫ్ రిటర్న్తో మనకి 11,61,695 రూపాయలు రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అదే మనము 15 ఇయర్స్కి చూద్దాం. సేమ్ ఆ యొక్క ఏదైతే 10 లక్షలు 12 లక్షలు ఉన్నాయో అవి 25,22,879కి వెళ్ళిపోయింది సేమ్ అమౌంట్. సో ఇప్పుడు అదే కనుక మీరు 20 ఇయర్స్ కనుక పెట్టుబడి పెట్టారని చెప్పి అనుకుందాం. 20 ఇయర్స్కి చూడండి ఎంత వస్తుంది 49,95,739. 5 ఏళ్లలో డబుల్ అయిపోతున్నాయి. మీరు ఇంకా వెయిట్ చేశారని చెప్పి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 ఇయర్స్ వరకు పెట్టుకున్నారు, ఎంత వస్తుంది మీకు 94,88,175. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 ఏళ్ళకి పెట్టుకున్నారని చెప్పి అనుకుందాం. ఇది నేను యావరేజ్గా చెప్తున్నాను. కానీ ఒకవేళ మీకు మీ లక్ బాగుండి మీకు రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి ఎక్కువ వచ్చాయనుకోండి, అద్భుతంగా వస్తాయి రిటర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 30 ఇయర్స్ నెలకి మీరు 5,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టారు. చూడండి 1,46,49,568 రూపాయలు రావడం జరుగుతుంది. మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు? ఈ యొక్క 30 ఏళ్లలో కూడా నెలకి మీరు 5,000 రూపాయలు చొప్పున 18 లక్షలు కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే దాని మీద ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 1,58,49,568 రూపాయలు రావడం జరుగుతుంది. టోటల్ కార్పస్ ఎంత ఉంటుంది చూడండి 1,76,49,568 రూపాయలు రావడం జరుగుతుంది. మీరు 10% పెట్టుబడి పెడితే మీకు 90% రిటర్న్స్ వచ్చాయన్నమాట దాని మీద. అమేజింగ్ కదా. సో కాబట్టి ఈ యొక్క కాంపౌండ్కి ఇంత వాల్యూ ఉందన్నమాట. సో మీరు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆఫ్టర్ దిస్ అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు పెట్టుబడి పెడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి మనం ఎలాగో మనీ వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో ప్రతిరోజు కూడా మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్న సంబంధించి సో మన సుమన్ టీవీ మనీ ఫినాన్స్ అన్ని ఛానల్స్లో కూడా మనం రెగ్యులర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు అందులో వెళ్ళి సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎలా పెట్టుబడి పెట్టుకోవాలి కూడా క్లియర్గా ఇంకొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని యువర్ ఓన్ రిస్క్ అనమాట. మీరు ప్రాపర్ స్టడీ చేసి లేదు అనుకుంటే ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వారితో మాట్లాడుకొని మీరు పెట్టుబడి పెట్టుకోండి. సో ఎంజాయ్ యువర్ లైఫ్. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.